ఓకే. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జీవనది ఫౌండేషన్ నుంచి హైదరాబాద్ నుంచి జోగులాంబ అలంపూర్ జోగులాంబ గద్వాల్ జిల్లా పాపనాశిని స్వామి అవ్వండి కాశీ తర్వాత పాపనాశిని దేవాలయం. ఈ దేవాలయంలో ఏమైనా పితృదోషాలు గట్టా ఉంటే ఇక్కడ పోతాయనే ఉద్దేశంతో అందరూ చెప్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్లో కూడా బాగా వైరల్ అవుతుందండి. మనం పురాతన దేవాలయాలు అంటే ఇప్పుడు 1200 సంవత్సరాలటండి ఈ గుడి. అంటే ఎంత పురాతనమైందో మనం అందరం కూడా దగ్గరలో ఉన్నవాళ్ళం కూడా రాలేకపోతున్నాము. కాశీ వెళ్తాం, కాశీ వెళ్ళొద్దని కాదండి. అంటే కాశీ తర్వాత ఈ గుడి, కాశీ వెళ్ళలేని వారు ఎవరైనా ఉన్నా ఇక్కడ పాపనాశనం గుడికి వచ్చి మొత్తం అన్ని శివలింగాలేనండి. మొత్తం ఈ గుడి చుట్టూ కూడా అన్నీ అవే ఉన్నాయి. కాబట్టి మన సాంప్రదాయాల్ని, మన పురాతన దేవాలయాల్ని మనం కాపాడుకుందామండి. అలాగే మన నదులను కాపాడుకోవాలి. నదుల్లో చెత్త వేయొద్దు, ప్లాస్టిక్ వాడొద్దండి. ప్లాస్టిక్ వాడొద్దనే ఉద్దేశంతో మనం ఈ సంచులు, ఈ బ్యాగులు పంచుతున్నాం. కాబట్టి ఎప్పుడూ మీరు కూడా ఎవరు కూడా ప్లాస్టిక్ వాడకండి. మనకు అయినంతలో మనం ప్లాస్టిక్ వాడకుండా ఉందాము. నదుల్లో వేస్తుంటే నదులు జీవరాశులు చనిపోతున్నాయి, భూమిలో వేస్తుంటేమో భూమి వేడొచ్చేస్తుంది. కాబట్టి మనం చేసే కొన్ని పనులు సమాజంలో ప్రతి వ్యక్తి బాధ్యతగా ఉంటే మనకి ఎటువంటి అనర్థాలు రావండి. ఎందుకంటే మనమే బాధ్యత లేదు, మనుషులకే బాధ్యత లేక మళ్ళీ పక్షులు అవి చెట్లు ఉన్నాయంటే అవి ఎలాగైతే ఉన్నాయో అవి నిర్వర్తిస్తున్నాయండి వాళ్ళ జీవనోపాధి. మన మనుషులమే మన ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాం కాబట్టి ఈ అనర్థాలు వస్తున్నాయి. కాబట్టి మనం అన్నిటినీ అధిగమించాలంటే ఫస్ట్ మనం ప్రకృతిని కాపాడాలి, ప్రకృతిని ప్రేమించాలండి. కాబట్టి పర్యావరణాన్ని కాపాడదాం, మనం ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిద్దామండి. స్వామికి అందరూ నమస్కారం చేసుకోండి అమ్మ. పాపనాశిని శివయ్య. శ్మశాన నారాయణ స్వామి అండి. మన పితృదోషాలు ఏమన్నా ఉంటే పోవాలంటే ఈ స్వామికి మనం నైవేద్యం వండి పెడతారండి. అయ్యవార్లు ఇక్కడ ఆకుంటారట. నైవేద్యం వండి సోమవారం నాడు పెడతారంట. ఎవరన్నా చేయించుకునే వాళ్ళు ఉంటే మనం ఇంటి దగ్గర నుంచి ఫోన్ చేస్తే ఇక్కడ చేస్తారు. ఈ స్వామిని మనం ప్రసన్నం చేసుకుంటే మన దోషాలు ఏమన్నా ఉంటే పోతాయండి. కాబట్టి అందరూ కూడా దర్శనం చేసుకోండి అమ్మ. ఎట్లా పెట్టినారు చూడండి. అయ్యో చెప్పాలండి. ఈరోజు మనం జోగులాంబ గుడి, మన ఆలంపురం జోగులాంబ గుడి దగ్గర వచ్చాము. ఇక్కడ మనం ప్లాస్టిక్ వాడొద్దని అందరికీ అవేర్నెస్ ఇస్తున్నాం. అలాగే చిన్న తల్లి ఈ పిల్లలతోటి మనం